పసిడి ప్రియులకు వరుసగా రెండో రోజు కూడా ఆదిరిపోయే శుభవార్త అందింది. మొన్నటి వరకు ఆకాశాన్నంటిన పసిడి ధరలు జూలై 24న తొలిసారిగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తగ్గుదల అక్కడితో ఆగకుండా ఈ రోజు కూడా పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అమ్మయ్య, బంగారం ధరలు నిజంగానే తగ్గాయి అని సగటు ఆభరణాల ప్రియుడు సంతోషించేలా రేట్లు డమాలన్నాయి. మరి ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం, అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం ఎంతకు చేరింది? తాజా బులియన్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి. దేశీయ బులియన్ మార్కెట్లో జూలై 25న బంగారం ధరల్లో మరోసారి క్షీణత మొదలైంది. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర, అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం రేట్లు వరుసగా రెండో రోజుకు కిందికి దిగి వచ్చాయి. ఇక దక్షిణాదిలోని చెన్నైతో పాటు ఉత్తరాది రవాణా కేంద్రాలైన ఢిల్లీ, ముంబైలలో కూడా పసిడి రేట్లు దిగి వచ్చాయి. పండుగలు, పెళ్లిళ్ల ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో ఆభరణాలు కొనుక్కోవాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల ఒక గొప్ప ఊరటగా మారింది. జ్యువెలరీ షాపుల వైపు పరుగులు తీసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,44,320 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,290 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,44,320 రూపాయలు. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,32,290 రూపాయలుగా ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరులో ఇవే ధరలు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,44,470 రూపాయలు. 22 క్యారెట్ల ధర 1,32,440 రూపాయలుగా ఉంది. ఇక వెండి కిలో ధర 2,34,900 రూపాయలుగా ఉంది. నిన్నటి దాకా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఈ స్థాయిలో వరుసగా 2 రోజులు కిందికి పడిపోవడం వెనుక అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఇన్వెస్టర్ల చేపడుతున్న భారీ ప్రాఫిట్ బుకింగ్ ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధానాలు, డాలర్ ఇండెక్స్ లో చోటు చేసుకున్న వ్యూహాత్మక మార్పుల వల్ల గ్లోబల్ మార్కెట్లో పసిడిపై ఒత్తిడి పెరిగింది. పసిడి ట్రెండ్ నే అనుసరిస్తూ వెండి ధర కూడా దిగి వచ్చింది. ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఆర్డర్ల వేగం కాస్త మందగించడంతో కిలో వెండి ధర కూడా మార్కెట్లో తగ్గింది. దీంతో ఇటు బంగారం, అటు వెండి రెండు ఒకేసారి తగ్గడం కొనుగోలుదారుల పాలిట వరంగా మారింది. వరుసగా 2 రోజులు ధరలు తగ్గడంతో చాలా మంది కొనుగోలుదారులు ఒక కీలకమైన గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు వెంటనే బంగారం కొనేయాలా లేదా ధరలు ఇంకా తగ్గుతాయేమోనని వేచి చూడాలా అని కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పడం అసాధ్యం. కాబట్టి పెళ్లిళ్ల కోసం లేదా శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నవారు ఈ తగ్గుదల సమయంలోనే కొద్దిగా కొనుగోలు చేయడం సురక్షితమైన మార్గమని సూచిస్తున్నారు. మార్కెట్ మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటుందో ఊహించడం కష్టం కనుక ప్రణాళికబద్ధంగా అడుగులు వేయడం కొనుగోలుదారులకు ఎంతో లాభదాయకం. మరి రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందో లేక మళ్ళీ ధరలు పరుగులు తీస్తాయో వేచి చూడాలి. రోజువారీ బంగారం, వెండి ధరల వివరాలు, తాజా మార్కెట్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.